కూర్చో. నువ్వెవరమ్మా? క్లాస్ కొత్తగా వచ్చావా? బయాలజీ స్టూడెంట్ సార్. బయాలజీయా? ఇందులో ఏం జోకుంది అంత నవ్వుతున్నారు? హిస్టరీనే మీకు తెలియదు, బయాలజీ గురించి మీకేం తెలుసు? మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నేను భారతీయ విద్యా వ్యవస్థలోనే మార్పు తీసుకొచ్చే ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నాను. కంపతీసి పాఠం చెప్తారేంటి? చెప్పను, చెప్పిస్తా. స్టూడెంటే లెక్చరర్ అయితే అన్న కాన్సెప్ట్. ఊరుకోండి సార్, స్టూడెంటే లెక్చరర్ ఎలా అవుతాడు? ఎందుకు అవడయ్యా? ఎందుకు అవడు? లెక్చరరు తనకు తెలిసిన విషయాలు స్టూడెంట్స్ ఎలా చెప్తున్నాడు, అలాగే స్టూడెంట్స్ తమకు తెలిసిన విషయాలు లెక్చరర్ చెప్తారన్నమాట. పాఠం చెప్పకుండా ఎంత వెరైటీగా తప్పించుకుంటున్నారు సార్. శివాశ్యామ్, లెక్చరర్ పడండి. మీరు నా ప్లేస్కి వెళ్ళి నేను క్లాస్ అంతా డిగ్నిఫైడ్ గా డీల్ చేస్తాను, మీరు అలాగే డీల్ చేయండి. మరి మీరేం చేస్తారు సార్? నేనా? మీలో ఒకనే వింటాను. ఎందుకు అమ్మాయిలకు సైట్ కొట్టేందుకు? కాదురా, నీలా సైట్ కొట్టడానికి వచ్చిన. అలాగే. హలో హలో, నేను రా లక్ష్మీపతి. అరే, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయదని నీకు లక్షలు చెప్పాను. ఫోన్ పెట్టాయి ఇడియట్. ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వస్తున్నారు అని చెబుదాం అనుకుంటే ఫోన్ కట్ చేయడు. ఏంటి మీరు క్లాస్ తీసుకుంటున్నారు? అది మేడం, స్టూడెంటే లెక్చరర్ అయితే అనే కాన్సెప్ట్ మేడం. చాలా ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. మేడం, మా మేఘాని మరీ ఎక్కువగా టీస్ చేస్తున్నారట. లేదే. ఇప్పుడే మీ రికార్డ్స్ తెప్పించి చూశాను. స్టడీస్ లో మెరిట్ అయినందువల్ల మిమ్మల్ని ఇంతవరకు ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. అన్నట్టు ఇక్కడ మీ లోకల్ గార్డియన్ ఎవరు? అది ఈ బబుల్ గమ్ గాడి, ఓ సారీ, ఈ బాలుగాడి మదర్ మేడం, మిసెస్ జానకి శ్రీరామ్. ఆవిడ్ని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి. అది కష్టమే మేడం. ఏ? అది మా అమ్మకు అది హెల్త్ బాలేదు మేడం. ఓ అలాగా, ఐఎమ్ సారీ. అయితే నేను వచ్చి కలుస్తాను. ఏ హాస్పిటల్లో ఉన్నారు? వద్దు మేడం, మీకెందుకు అంత శ్రమ? మేము వెళ్ళి స్ట్రెచర్ మీద తీసుకొస్తాం. రండి రా, స్ట్రెచర్ తీసుకొద్దాం. అక్కర్లేదు మేడం, ఆమె కోలుకున్న తర్వాత తీసుకురండి. చాలా థ్యాంక్ యూ మేడం. ఇంతకీ ఏవి రావు గారు ఎక్కడ? అడుగు. మీరు ఒకసారి నా చేంబర్కి రండి, మీతో మాట్లాడాలి. ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వస్తున్నారా అని ఫోన్ చేస్తే ఫోన్ కొట్టి మరి ఫోన్ కట్ చేసావు. ఇప్పుడు వెళ్ళు, లోతుగా పెడుతుంది. ఓరి నీ దుంపదగా, నాకే హెసరు పెడతావురా? పోస్, ఈ భంగిం బాగుందండి. ముఖమేదిరా, ఇదిగోండి. బాబు, నీకు శుభవార్త. ఏమిటి, మీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మళ్ళీ పిక్నిక్ వెళ్తున్నారా? నేనే ఫోటోలు తీయడానికి రావాలా? అబ్బే అదేం కాదులే. ఢిల్లీలో ఆల్ ఇండియా ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉందని పేపర్లో వేశారు. ఆ కాంపిటీషన్ నువ్వు ఏదైనా ఫోటో పంపించావంటే ఆ ప్రైజ్ నీకే దక్కుతుందని నా నమ్మకం. ఆల్ ఇండియా పోటీలకు పంపించాలంటే ఫోటోలు బాగా తీయాలి కదండి. అంటే నాకు ఫోటోలు సరిగ్గా తీయటం రాదనే? పైకి రా. అయితే గ్యారంటీగా ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుందంటావా? మిగతా వాళ్ళంతా సన్నాసులు అయితే మందే పట్టు ప్రైజ్ అండి. ఇదిగో తన్నండి. లేరా లేస్తున్నాడు. నేను తన్ను. మానేయండి. రేపు 10వ తారీఖు లాస్ట్ డేట్. ఈలోగా అందమైన ప్రకృతి ఫోటోలు తీసి పంపించాలి. ఓకే? చూస్తావుగా మన తడాక. నాకు అర్జెంట్ పనందరే వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. రే కొత్తం ఏంటండి? రే కొత్తం, రేపు నుంచి మనం ఫోటోగ్రఫీ అదరగొట్టేయాలరా. గురుగారా, మీకు పట్టు ప్రైజ్ వస్తే పరమవీర చక్ర బిరుదిస్తారంటారా? అది యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చేదిరా. తెలియక బాగానండి, ఏడవకండి. అయితే ఏమిస్తారండి? గిన్ని కొడుకు. గిన్ని కొడుగాడు ఇక్కడికి వచ్చాడేట్రా?
పుంజు పుంజు అని వాక్కుండా కుయ్యవలసిందేదో కూసాయి 5 రూపాయలు ఇచ్చేస్తా. నీకు బుద్ధి లేదురా? అది కదండి 5 రూపాయలే కదా. 5 రూపాయలు అయితే మాత్రం ఎందుకు ఇవ్వాలరా? ఎందుకు ఇవ్వాలి? ఇంద్ర సార్ ఏమన్నాడు? నీ బతుకులో ఒక ఆడపిల్ల వస్తుంది, అప్పుడు నీ బతుకు డబ్బాలో వేసిన గులకరాయిలాగా దడదల్లాడిపోతున్నాడా? ఎక్కడైంది? అవుతారా? నీ బతుకనే గులకరాయి ఆ రోజే డబ్బాలో పడ్డది. ఇక దడదల్లాడటం రేపటి నుంచే ఆరంభమవుతుంది. ఇప్పటికైనా అర్ధన పదాలు ఇచ్చేసి ఇదిగా ఆట్టే వాగావంటే నీ మూట తీసి ఆ సముద్రంలో పారేస్తాను. అప్పుడు నీ పని కొయ్యి నా కుంజ నా గిన్నె కొడి పుంజ అయిపోద్ది. అబ్బా ఏమిట్రా రెట్టేసిందా? వేసిందండి. అయితే ఫస్ట్ ప్రైజ్ మనదే. ఏమిటోరా ఏది నా స్టేటస్ తగినట్టుగా లేదు. ఆ గోచకని చూసావరా? వాడి మొక్కలకు లేవడం లేదండి. బడుగు జీవితాల ముఖాల్లో చెమట తప్ప గ్లామర్ ఉండదురా. అవార్డులు వచ్చిన ఎన్నో సినిమాల్లో ఇలాంటి వాళ్ళ మీద తీసినవే. అంచేత మనం అదే రూట్లో వెళదాం. మిస్టర్ నాయుడు, ఏడు బాబు పొలాలు కావాలా? కాడు 30 రూపాయలు బాబు. మీ కావిడ నాకు అక్కలేదు కానీ నిన్ను ఒక అందమైన ఫోటో తీద్దాం అనుకుంటానయ్యా. ఫోటో కావాలా? అట్టకే బాబు. అయితే పద. ఇదిగో నీ పేరేంటి? దేవుడండి. ఇదిగో దేవుడు మంచి పోజెట్. ఎన్టీవాడు పోజెట్టమంటారా? ఏ అన్నాడు పోజెట్టమంటారా? అయ్యేం అక్కర్లేదు కానీ నీ పోజులో ఉండు. ఆ చుట్ట మొత్తం నోట్లో పెట్టుకో. ఆగండి బాబు ఆగండి. సరే ఏం చేస్తున్నారా? తీసేస్తున్నాను. ఇది ఢిల్లీకి వెళ్ళాల్సిన ఫోటో. అబ్బా అక్కడికి వెళ్ళచ్చు. అలాగండి. నువ్వు పోజెట్టు బాబు. దాదాపు అన్ని ఫొటోస్ బానే ఉన్నాయండి. ఇది చూడండి. ఇది మరీ సూపర్ గా ఉంది. ఈ ఫోటోకి ఐడియా ఇచ్చింది నేనేనండి. నువ్వు డార్క్ రూమ్ కెళ్ళి తలుపు వేసుకుని ఫోటోల సంగతి చూడు. ఈ ఫోటో బానే ఉంది గాని ఈ మచ్చ లేకపోతే అవార్డు వచ్చేది. మచ్చే కదా, ఇంకో ప్రింట్ వేసి దాన్ని పంపిస్తాను. ఓకే రిషి బెస్ట్ ఫ్లాట్. నేను వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇంట్లో పోలీసులు ఉన్నారేంటి? అప్పుడు మన స్టూడియో అద్దాలు పగలగొట్టారు కదండి. నష్టపరిహారం చెల్లించడానికి వచ్చారేమోనండి. సోదా చేయడానికి వచ్చారా? సార్ పరుపు కింద గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి సార్. గురుగారు గంజాయి నల్లమందు ఎప్పుడు కొన్నారండి మీరు? సార్ ఆ బీరువాలో ఈ నెక్లెస్, బీరువా కింద ఈ ఫోటో ఉన్నాయి సార్. ఆ నెక్లెస్ అమ్మేమంటే విన్నారా? ఈ ఆధారాలను బట్టి నాకు చాలా విషయాలు బోధపడిపోతున్నాయి. నెంబర్ 1, నీలిమ మెడలో ఉన్న నెక్లెస్ ఈ నెక్లెస్ ఒకటే కాబట్టి నీలిమకి రాంబాబుకి చాలా కాలం నుంచి ప్రైవేట్ ప్రాక్టీస్ ఉందన్నమాట. నెంబర్ 2, నీలిమను హత్య చేసిన రాంబాబు హంతకుడే కాదు స్మగ్లర్ కూడా. కాబట్టి రాంబాబును పట్టేసి ఉరికంపం ఎక్కించి ప్రమోషన్ కొట్టేస్తా. మీరు మామూలు పిక్ ప్యాకెట్ గానే పట్టుకోలేరు. అతను స్మగ్లరు, పైగా హంతకుడు. అతన్ని మీరేం పట్టుకుంటారండి? మీరు అలా చూస్తూ ఉండండి. రేపే కమిషనర్ గారితో మాట్లాడి రాంబాబును పట్టుకున్న వాళ్ళకు 10,000 రూపాయలు బహుమతి అని పేపర్లో ప్రకటించారే సరే వాడిని పట్టించేస్తాను. ఎవడా పరిగెత్తండి, పట్టులే. పరిగెత్తండి పరిగెత్తండి, పారిపోండి. ఏం పరిగెడుతున్నారా? ఆ పరిగెత్తి పారిపోతుంది ఎవర్రా? మన అంతకుడు రాంబాబు కిట్టయండి. చూస్తూ నిలబడ్డావేరా రన్నింగ్ రేస్ లో? పట్టుకోక ఎందుకు? ఇప్పుడు పట్టుకుంటే మాత్రం లాభం ఏంటండి? పట్టుకుంటే 10,000 అని ప్రకటన వచ్చేది రేపు కదండి, అప్పుడు పట్టుకుంటామండి. పోలీసులు ఇక్కడ కూడా కాపలా కాస్తున్నారు. ఏం పర్లేదు గురుగారు, చెరో 50 కొట్టించేసండి, పోతారు. ఇటువంటి చెప్తాను. రై 50కి 100కి పోవడానికి ఏదైనా మామూలు కేసు అనుకున్నావా? మర్డర్ కేసు. ఇప్పుడు ఏం చేద్దాం గురుగారు? ముందు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. పద. 1 2 3 4 5 6 సాల్ బాబయ్య, మేము ముగ్గురు ముష్టోళ్ళం బాబయ్య. ₹1 ధర్మం చేయండి బాబయ్య. మేమెంత ధర్మం చేయాలో కూడా నువ్వే చెప్పాలా? రూపాయి విలువ పడిపోయింది కదా బాబయ్య. రూపాయి విలువ పడితే పడింది, ఈ పావుల విలువ మాత్రం పడలేదు. తీసుకో. ఎలాంటి ఇంకెక్కడ ఉన్నారండి? మీరు కూడా వస్తే అందరం కలిసే వెళ్దాం బాబాయ్. ఏంటా మీతో మమ్మల్ని కూడా రమ్మంటారు? మేమన్నా ముష్టోళ్ళు అనుకుంటారా? మేము ముష్టోళ్ళం కాదు బాబయ్య, పోలీసు వాళ్ళం బాబయ్య. చూసావరా పోలీసు వాళ్ళకి ఎంత కర్మ పట్టిందో. అయ్యో అరెస్ట్ బాబయ్య. గురుగారు ఏంటా చూపులు చూసుకోవడం? పదా పోలీస్ స్టేషన్ కి. అబ్బాయి నువ్వు ఎంతకాలం నుంచి అడుక్కు తింటున్నావో గానీ భలే యాక్ట్ చేస్తున్నావురా గాడిదా. గాడిదా? ఐఎమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ అడ్డాకుల అప్పల కొండ. అదే 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ. అక్కడికి అప్పలకొండ ఎవడో మాకు తెలియనట్టుగా ఈ గొట్టంగాడు ఎవడో కోతలు కోసేస్తున్నాడు రా. పీఠాపురంలో పిత్త పరుగులు అమ్ముకునే మోహం వీడు. ఎయిర్పోర్ట్ రోడ్ లో ఏరు శనక్కాయలు ఏరుకునే ఫేస్ వీడునండి. ఇదే సందనుకుని మా ఎస్ఐ గారి గురించి అన్ని నిజాలే చెప్పేస్తున్నారు. యూ బ్లడీ ఫూల్ ఆఫ్ ఇండియా. మీరు వీళ్ళు ఏరా నా విశ్వరూపం చూపించమంటావా? చూపించు. ఇప్పుడేమంటావు? వెంట్రుకలు పీకేసినంత మాత్రం మేమేం భయపడతాం అనుకున్నావా? నువ్వు నిజంగా ఇన్స్పెక్టర్ అడ్డాకులు అప్పలకొండవే అంటానికి నీ ఐడెంటిటీ కార్డు ఏది? ఏం లేదనుకున్నావా? ఉంటే చూపించు. ముష్టాడి వేషం వేసినంత మాత్రానికి పుష్టాడి కంటే కనికష్టం అయిపోయాను అనుకున్నావా? మరే నా ఐడెంటిటీ కార్డు వీళ్ళకి చూపించరా. వీడికి ఇచ్చానండి. పారేశానండి. పారేసావా? అవునండి, ముష్టోడి వేషాలు వేసినప్పుడు ఐడెంటిటీ కార్డు మన దగ్గర ఉందనుకోండి ఎవరైనా గుర్తుపట్టేస్తారని పారేశానండి. ఏరా ఇప్పుడైనా చెప్పండి రా, ఎక్కడ వాడు? ఎక్కడ్రా? చెప్పండి రా. మాకు చెప్పండి రా, చెప్పండి రా. ఎక్కడ సంజయ్ గారు? తెలియదు సార్. చెప్పురా. సార్ మాకేం తెలియదు సార్, మమ్మల్ని అమ్మండి సార్. వాడు బ్యాంకాకి వెళ్తాను మాతో చెప్పాడు సార్, అంతకు మించి మాకేం తెలియదు సార్. మీకు దండం పెడతారు, మమ్మల్ని వదిలేండి సార్. బ్యాంకాకి వెళ్ళిన తర్వాత ఏంట్రా? చెప్పరా. పేగులు నోట్లోకి వచ్చేటట్టున్నాయి సార్. తెలియదు సార్. ఎలా చెప్తే అర్థమవుతుంది సార్. సంజయ్ సంజయ్ గారు ఎక్కడున్నారా? సంజయ్ ఏమండి, నా డ్రెస్ మీకు నచ్చిందా? బాలేదని తిప్పేస్తావా? లేదండి, నాకు నచ్చింది. మరి నన్నెందుకు అడగటం? ఊరికే. ఏమండి, సంజయ్ మీద మీ అభిప్రాయం ఏమిటి? ముందు నీ అభిప్రాయం ఏంటో చెప్పు. మన అమ్మాయికి అన్ని విధాలా సరైనవాడు అనిపించింది. ఇష్టపడుతున్న వాళ్ళు, కష్టపడకూడదని కోరుకునేవాళ్ళం మనం. అంటే మీకు ఇష్టమేనా? నా కూతురు తెలివైందో, నన్ను ఇంప్రెస్ చేయగలిగేవాడినే కోరుకుంది. ఈ విషయం శ్రావ్యకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ సంతోషం నాకు చూడాలని ఉంది. పద. ఏమండి, ఒక్క నిమిషం. ఆ అర్థమేం పాపం చేసిందే? పద, బయలుదేరు. వచ్చేస్తున్నా, పదండి. జాను, రాంగ్ టైంలో వచ్చానా? లేదు రాజా, రావాల్సిన టైంలోనే వచ్చావమ్మా. లేదు. ఏమైంది చెప్పు. ఈ విషయం చెప్తే నువ్వు తట్టుకోలేవని తెలుసు. ఏంటి? ఎప్పుడైనా తెలియాలి కాబట్టి చెప్పక తప్పడం లేదు. ఇదిగా నేను ఎందరో వచ్చిన తర్వాత ఇలా మాడితే ఏడిపోతుంది నాకు. మా మమ్మీ డాడీలకి. మీ మమ్మీ డాడీకి ఏమైంది? మా మమ్మీ డాడీలకు ఏమైంది? మీ మమ్మీకి పప్పు తీసి నువ్వు నేను నచ్చావు. బిల్డప్ చేసావు రాజా. నీ పర్సనాలిటీ సూట్ అవ్వలేదు రాజా. దా. ఏంటిది? బాలేదా? ఓ, స్నానం చేయలేదు కదా, వెళ్ళి చేసేద్దామేంటి? ఏడ్చవలే, నీకోసం యూఎస్ నుంచి డ్రెస్ తెచ్చాను, నచ్చితే వేసుకునిరా. జాను, నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏంటమ్మా నువ్వు? ఏంట్రా
ఏం లేదు జాను, గర్ల్స్ కంట్రోల్ పవర్ ఎక్కువ ఉంటున్నారు రాజా. మూసుకుండ్రా. అదే కష్టంగా ఉంది, వచ్చేస్తాను. ఎవళ్ళకి ఎవళ్ళు చివళ్ళకి ఎవళ్ళు తెలియని ఈ యాత్రలో. ఏంటి బాబు గారు, అయ్యగారు ఊళ్ళో లేరేంటి? మంచి హుషారుగా ఉన్నారు. లేరా, అమ్మగారిని తీసుకుని రాజమండ్రి వెళ్ళారు. రేపు సాయంత్రం దాకా రారు. ఇంకా మనమే కింగ్స్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తున్నదండి. ఎందుకురా? ఏ సీట్ మినిట్లో 5 మినిట్లో కావాల్సిన మీలాంటి మేధావులు ఈ అబ్బుల్ గారి దగ్గర పనిచేయటమా? నాకు చాలా అవమానంగా ఉందండి. నిజంగా అంత అవమానంగా ఉందంటరా? అవమానం మెల్లగంటారండి బాబు. తలకాయ బద్దలు కొడుకుని చచ్చిపోదాం అనిపిస్తుందండి. ఏరా, నిజంగా నేనంటే అంత అభిమానం ఏంట్రా? ఈ మందు నాకు వద్దండి బాబు. అభిమానంతో ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకో. భలే కమ్మగా ఉందండి బాబు. మరి ఉండదండి, ఏంటనుకున్నా? ఇదిగా చేద్దరుకురా, అలాగే ఇంకా రాడేస్తారా? తాగిరా. ఓ అరే లేరా, లేదు లేదు చెప్తాను. ఆ కండవ తీసి ఇదిగా ఈ చొక్కా వేసుకో. ఎందుకండి బాబు? ఎందుకంటే చంపేస్తాను. ఈ చొక్కా వేసుకుంటావా చచ్చిపోతావా? వేసుకుంటానండి. వేసుకో మరి, నేను చెప్పేదే కదా. వేసుకో. బోళ్ళు పని ఉంది నీతోటి. ఇది కూడా వేసుకోరా. ఎరా, ఇన్ని తెలివితేటలుండి గోండా లాంటి అబ్బుల దగ్గర పనిచేస్తావా? నేను గణపతి బాబు, మీరు గణపతి, నేను సత్యాన్ని. మాత్రం మా తెల్లని ఉన్నాయట్రా. నా చొక్కా తొడుక్కుని నా తువ్వాలి భుజం మీద వేసుకున్న తర్వాత తెల్లారేదాకా నువ్వే గణపతి. మరి మీరెవరండి? నేనా? గణపతి అంతరాత్మ. అంతరాత్మ? నాకు అంతరాత్మ ఉండకూడదా? ఉండొచ్చండి. అపర చాణక్యుడు లాంటి మేధా సంపత్తి కలిగిన నువ్వు నీచుడైన అబ్బుల దగ్గర నే పని చేయడం బాబు, మీరే కదా పనులు పెట్టింది. అనునిత్యం తాగి భార్యను హింసిస్తున్న కిరాతకుడికి కుళ్ళు కుళ్ళు సలహాలిస్తూ వాడి చేత నీచపు పనులు చేస్తున్నా నీ బతుకు ఒక రక్షించండి. ఇవాళ నా దేవుడు కూడా కాపాడలేడురా. బద్మాష్, ఎక్కడరా? ఈ రెండో మనిషి ఎవరు? ఎవరెవరండి బాబు? మనవా గణపతి గారి అంతరాత్మనం. తమరెవరు గారు? నేను అబ్బులు గారి బయట ఆత్మలేండి. బయట ఆత్మ అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం అవుతుంది చూడండి. ఎలా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుద్ది గణపతి గారు? వాతంగా మీ చచ్చిపోద్దండి అబ్బులు గారు. మరి ఆ సంగతి తెలిసి కూడా నీ అబ్బా అబ్బా వద్దులే. అసలు గ్యాస్ సిలిండర్ కలిపి రే ఇన్ని మోసుకెళ్ళి బయట పారండి రా. అయ్యా, మీ ఒంటి మీద చొక్క, మెళ్ళో గొలుసు, కడుపులో మందు లేవనే ధైర్యంతో మీ ముందులా కూర్చున్నాను. నా మీద ఈ కొత్త ప్రయోగం ఏంటయ్యా? ఈ రోజు నీలో నాకు ఆ పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు రా. శివుడా, ఇదే నేను నీకు పెడుతున్న ఆఖరి బొట్టు. ఈ అన్యాయం ఏంటయ్యా? ఇంతకాలం నుంచి నేను నిన్ను పూజిస్తున్నానా? ఎప్పుడైనా నా కోసం ఇది కావాలి అని నేను నిన్ను అడిగానా? నేను అడిగిందల్లా సింపుల్ గా ఒక్కటే, ఆ రాయుడు గారి జీవితాన్ని నాశనం చెయ్యి అని. అంతే కదా? నువ్వు చేయలేదు సరిగదా? కనీసం ఆ రాయుడు బతుకు అంతం చేసే ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చావా? అందుకే పాయింట్కి వస్తున్నా. ఒకవేళ నా కోరిక త్వరలో తీరకపోయింది అనుకో. తొందరపడకబ్బులు, త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. కాదు, శివుడు శివుడు ఆ దేవుణ్ణి తిట్టే ధైర్యం లేక నిన్ను ఎదురుకుండా కూర్చోబెట్టుకుని కాసేపు తిట్టి కసి తీర్చుకుందాం అనుకుంటే నువ్వు రియల్ దేవుళ్ళ ఫీల్ అయిపోవటమే కాకుండా అబ్బులు అని నన్ను పేరు పెట్టి పిలిచి వరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావట్రా? వరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావా? అరిచామంటే పొట్ట మీద కాలు ఎత్తు. నువ్వు గ్యాస్ సిలిండర్ కూడా మర్చిపోయాను నాయను. గ్యాస్ మాత సుఖీ భవ. ఓ అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడనుకున్నాను కానండి, మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి. నార్మల్ ఏమిటా నా చాదస్తం? లేకపోతే అండి అమ్మగారు, ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఎట్టాడి తింటారండి?
ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంట్రా? సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యారు అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్లకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి, ఊరికి అలా అన్నానండి. అమ్మా ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. ఏడ్చావులే. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు ఏమిటి? పోనీ మనమే పోలీసులకు ఫోన్ చేస్తే? మామ అల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. మరి ఏమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్యగారు ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు దారిలో తింటానికి కాసిన మురుకులు సంచులు వేసి ఇవ్వండి. ఇట్రా ఇట్రా. నువ్వు ఈ మధ్య ఇంట్లో తక్కువ ఇదిలో ఎక్కువ ఉంటున్నావే. యాడికి వెళ్ళొస్తున్నా? గుడికి పోయా. ఏ గుడికి? మన రాజయ్య గారి గుడికి. ఆ గుడికి ఎందుకు వెళ్ళాలి? ఇంకేదన్నా గుడికి వెళ్ళొచ్చుగా. ఊర్లో ఉండేదే రాజయ్య గారు కట్టించిన గుడి, ఈయనేదో కట్టించినట్టు. కనీసం మీ నాన్న చచ్చిపోతే సమాధైనా కట్టించలేదని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. కడితే లేచొస్తాడా? ఇంతకీ ప్రసాదం ఏం తెచ్చా? ఇదిగో పులిహోర. అబ్బా రే, తొందరపడి వంట చేస్తావేమో. భోజనం వచ్చేసింది. ఏంటిది భోజనం? ప్రసాదం పరబ్రహ్మ స్వరూపం రా. అన్నా ఏసేమంటావా? ఏసైనా ఈ తెలుపు మళ్ళీ ఎవడైనా ముష్టోడొస్తాడు. వీడికి లోక జ్ఞానం లేకపోయినా నేత్ర జ్ఞానం బాగా పనిచేస్తుంది. ప్రసాదం పెడతా పట్టు. ఏంటి తినడానికా వాసన చూడడానికా? రెండు చెయ్యి. ఏది చేసినా కళ్ళకు అద్దుకుని చెయ్యి. వేసుకుని ఎందుకు పడేయాలే? దోలు తీరిందా?